జనజీవితాల పెనుహరణం యథేచ్ఛగా సాగిపోతుంది. భద్రం అనుకున్న బతుకులకు సైతం భరోసా లేని పీడకాలం క్రీడిస్తుంది. కంచె చేను మేస్తుంది. కాపాడవలసిన వ్యవస్థలే కబలిస్తున్నాయి. విజయవాడలోని భవానీపురం బాధితుల ఆక్రోశం టీవీలో ప్రసారమైంది కనుక లోకం దృష్టికి వచ్చింది. అయినా న్యాయం జరగలేదు. జనారణ్యంలో ఇంకా వారు రోధిస్తూనే ఉన్నారు. అసలు లోకం దృష్టికే రాని సైలెంట్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఈ రోజున ఏపీలో ఎన్నెన్నో. భవానీపురంలో 42 మధ్యతరగతి కుటుంబాలు వారి కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని చాలా కాలంగా నివసిస్తున్నారు. కొందరైతే పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అంటే తమ జీవిత కాలాన్ని ధారపోయటమే. కోరికలకు పగ్గాలు వేసి కడుపు కట్టుకొని పైసా కూడబెడితే దశాబ్దాల తర్వాత ఆ ఇల్లు సొంతమవుతుంది. అటువంటి 42 కుటుంబాల లైఫ్ టైం అచీవ్మెంట్ను తెల్లారేసరికల్లా కూల్చిపడేశారు. ఈ రాక్షస కాండకు రక్షక భటులే రక్షణగా నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసైగలతోనే పిశాచ గణాలు నర్తించాయనడానికి ఇదే నిదర్శనం. భవానీపురం బాధితులు ఇల్లు కట్టుకున్న స్థలం గత 3-4 దశాబ్దాలుగా వివాదంలో ఉన్నదట. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం సంగతి బాధితులకు తెలియదు. భూ యజమానికి డబ్బులు చెల్లించి ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. కార్పొరేషన్ కు డబ్బులు కట్టారు. అనుమతులు వచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చాయి. కరెంటు, నీటి కనెక్షన్లు వచ్చాయి. బాధితులకు స్థలాలను అమ్మడానికి పూర్వం 40 ఏళ్ల క్రింద భూ యజమాని ఒక హౌసింగ్ సొసైటీకి ఒప్పందం చేశారట. కొంత డబ్బు అడ్వాన్స్ గా కూడా తీసుకున్నాడు. కానీ సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులో వివాదం నడిపిస్తూ ప్రస్తుత బాధితులకు ప్లాట్లు విభజించి అమ్ముకున్నాడు. ఈ మధ్యనే కోర్టు తీర్పు సొసైటీకి అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందలేదన్న మిషతో 200 మంది పోలీసుల సమక్షంలో గంటల వ్యవధిలోనే 42 గృహాలను నేలమట్టం చేశారు. ఆ బాధితులెవరూ అక్రమంగా ఇళ్లను నిర్మించుకోలేదు. కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు వీధిన పడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపజేసి కూల్చివేతకు దన్నుగా నిలబడిందంటేనే ఈ కథలో ఇంకో మతలబు ఏదో ఉందనే అర్థం. విశాఖలో రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే 10,000 బడ్డీ దుకాణాలను తొలగించారు. వీరిలో చాలా మంది మున్సిపల్ కార్పొరేషన్ కు ఫీజు చెల్లించి అనుమతి పత్రాలు తీసుకున్నవారే. ఎటువంటి హెచ్చరికలు, నోటీసులు లేకుండా ఏకాఏకిన పిడుగుపడ్డట్టుగా 10,000 బడ్డీలను తొలగించారు. 10,000 కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ ఇటీవల కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. ఏపీకి వెన్నుముక వంటి వ్యవసాయ రంగంలో 1 కోటి మందికి పైగా ఉన్న రైతులు, కూలీల బాధ, గాథలు వర్ణనాతీతం. రైతులకు ప్రభుత్వం చేసే పెట్టుబడి, బీమా సాయాల సంగతి దేవుడెరుగు. పండించిన పంటను అమ్మబోతే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని దైన్య పరిస్థితులు వెక్కిరించాయి. ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు. ప్రతిపక్ష నేత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 1200 చొప్పున ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అరటి రైతుల అవస్థలు, ఆకుకూర రంగం ఆవేదన, మామిడి రైతుల వెతలు, ధాన్యం రైతు కళ్ళల్లో దైన్యం ఇలాంటివి ఇప్పటికే రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. పేద సమూహాల జీవన విధ్వంసకాండ ఏ ఒక్క రంగానికో 2 రంగాలకో పరిమితం కాలేదు. ఇది సర్వవ్యాపితం. ఉపాధి హామీ పథకంలో ఊరట పొందుతున్న వారిలో 18 లక్షల మంది జాబ్ కార్డులను రాష్ట్ర సర్కార్ తొలగించింది. 1500 చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. సంపన్న వర్గాలకు వనరులన్నీ ధారపోసే ప్రైవేటీకరణ క్రతువు నిరాటంకంగా సాగిపోతోంది. విద్యా విప్లవాన్ని కూటమి సర్కార్ నీరుగార్చింది. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఎత్తివేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కాలేజీలు, విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్ జగన్ పాలనలో విద్యారంగంలో విధ్వంసం జరిగిందని ఇప్పుడు చక్కదిద్దుతున్నామని కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇక వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ ముసుగులో ప్రైవేటీకరించడంతో పాటు ప్రాంతీయ వైద్య సేవలను కూడా ప్రైవేటు మార్గం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం కార్యక్రమాల్లో ఒక క్రమం తప్పని విధానం మాత్రం కనిపిస్తోంది. అదే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానం. పెత్తందారి అనుకూల పాలన. పేదల కోసం చంద్రబాబు చేసిన మహత్తర ఆలోచన P4. ఒక్కో ధనవంతుడి దగ్గర 10 మంది పేదలను తాకట్టు పెట్టడం, అందుకోసం వనరులున్న ధనవంతులకు కట్టబెట్టడం. ఈ దుర్మార్గ విధానాన్ని కప్పిపుచ్చడానికి కోటలు దాటే మాటలతో అభివృద్ధి కబుర్లను అర్థం కాని భాషలో చెప్పటం. చంద్రబాబు ఓ సూపర్ మ్యాన్ గా, లోకేష్ బాబును చిన్న సూపర్ మ్యాన్ గా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఉండనే ఉంది. ఇప్పుడు ఈ బాధ్యతను కూటమి అధికారిక ప్రతినిధులకి కూడా పంచినట్టున్నారు. ఓ జాతీయ మీడియాలో అధికార ప్రతినిధి ఒకరు చిన్న సూపర్ మ్యాన్ ను ఆకాశానికి ఎత్తబోయి బొక్కబోర్లా పడ్డారు. ఇండిగో విమానాల నిలిపివేత అంశంపై రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. అందుకు టీడీపీ ప్రతినిధి బదులిస్తూ లోకేష్ కూడా ఈ సమస్యను సమీక్షిస్తున్నారని చెప్పాడు.
అసలు లోకేష్ ఎవరు, ఆయనకేం పని అంటూ అర్నబ్ గోస్వామి నిలదీయడంతో టీడీపీ ప్రతినిధి నీళ్లు నమలాల్సి వచ్చింది. మీడియా సామ్రాజ్యంలో అత్యధిక భాగాన్ని టీడీపీ కూటమి ఆక్రమించుకుంటున్న నేపథ్యంలో అవి బాబుల భజనలకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు, క్రెడిట్ చోరీ కితాబులకు దొంగ సాక్ష్యాలు చెప్పొచ్చు. కానీ కూలిపోతున్న కోట్లాది జీవితాలను, దిగజారుతున్న జీవన ప్రమాణాలను దాచడం సాధ్యం కాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన జీవితాన్ని నానాటికి కోల్పోతున్నారు. జీవోత్సవాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.